అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళా డాక్టర్ భర్తను బండబూతులు తిట్టారు. తాము కొనుగోలు చేసిన ₹1,00,00,000 విలువైన భవనాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ చేశారని ఇటీవల ఫిర్యాదు చేశారు ఆస్ట్రా కంటి ఆసుపత్రి యజమానులు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆయన బంధువులే డబుల్ రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. దీంతో మహిళా డాక్టర్ భర్త షరీఫ్ కి ఫోన్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తనపైనే విమర్శలా అంటూ అసభ్యంగా మాట్లాడారు. మైనారిటీ దంపతులను అసభ్య పదజాలంతో దూషించారు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బూతు పురాణం ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై వరుస వివాదాలు చూస్తున్నా మరో వివాదంలో చిక్కుకున్నారాయన. మహిళా డాక్టర్ భర్తను బండబూతులు తిట్టారు. డబుల్ రిజిస్ట్రేషన్ చేసింది ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కి సంబంధించిన వారే అనే ఆరోపణలు రావడంతో ఈ బండబూతుల పర్వం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దగ్గుపాటి ప్రసాద్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. శివారెడ్డి చెప్పండి, వరుస వివాదాలు ఒకదాని తర్వాత ఒకటి చూస్తున్నాం. ఏం జరిగింది అసలు? ఎందుకు ఈ డాక్టర్ భర్తకి ఫోన్ చేయాల్సి వచ్చింది? బూతు పర్వం అందుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ముందు ఎందుకంటే ఫిర్యాదు చేశారన్న అక్కస్తూనే టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మహిళా డాక్టర్ భర్తకు ఫోన్ చేశారు. విచక్షణరహితంగా అసభ్యకరంగా బండబూతులు తిట్టిన పరిస్థితి కల్పిస్తుంది. అయితే వాస్తవానికి ఈ ఘటన జరిగి కొన్ని మాసాల కిందకి జరిగినప్పటికీ తాజాగా ఆడియో వైరల్ కావడం, విడుదల చేయడం పూర్తి స్థాయిలో సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అనంతపురం సాయినగర్ లో ఒక బిల్డింగ్ ఉంది. బిల్డింగ్ సంబంధించి ఆశ్రా కంటి వైద్య సంబంధించిన డాక్టర్ దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే వారు కొనుగోలు చేసిన తర్వాత అదే భవనాన్ని టీడీపీకి సంబంధించిన ఆయన వర్గీయులు, బంధువులు మరోసారి డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు. ఇదొక న్యాయమని వారు కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ చేసిన నేపథ్యంలోనే తనపైన తన బంధువులపైన మీరు మాట్లాడతారా, విమర్శలు చేస్తారా అంటూ ఒకసారిగా టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ షరీఫ్ అనే వ్యక్తికి ఫోన్ చేసి విచక్షణాయుతంగా మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడిన ఆడియో ఒకటి రిలీజ్ కావడం, తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడం ఇప్పుడు సర్వత్రా చర్చాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పైన వరుస వివాదాలు వస్తూ ఉన్నాయి. భూ కబ్జాలు, పంచాయతీలు సెటిల్మెంట్లు చేశారన్న ఆరోపణలు. ఈ నేపథ్యంలోనే ఒక వైన్ షాపులు కూడా తగులుపెట్టారు. ఈ విధంగా మొన్న ఎగ్జిబిషన్ యువకులతో కూడా దాడి చేశారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. మొత్తం వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ఒక 2 కేసులు నమోదు చేసినప్పటికీ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆరోపణల పరంపర అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి, కొద్దిసేపటి కిందటే ఎవరైతే వైన్ షాప్ ఓనర్ ఉన్నారో ఆయన కూడా టీడీపీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సస్పెండ్ చేయాలని కూడా అనంతపురం జిల్లా అధ్యక్షుడు పోల్ నాగరాజు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి, వినతిపత్రం వాళ్ళు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన చుట్టూ విభాగాలు రావడం, అదేవిధంగా ఆయనకు సంబంధించిన ఆడియో ఫుటేజ్ ఇప్పుడు వైరల్ గా మారి పూర్తి స్థాయిలో చర్చగా మారింది. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.